అరే లేడీస్ పాట పెడతారు. అరే మీకు ఎందుకురా ఇంత ఇది నాకు అర్థం కాదు. బుధవారం రాత్రి 9:30కి ఎలా ఉన్నాడు చూడండి సార్. రాతిఫైల్ బస్ స్టాప్ లో పర్సులు కొట్టేసే వాళ్ళగా చూడండి సార్. వెళ్ళొచ్చాడు ఎలాగైనా తోసుకుంటే వెనకాల. రే ఇవాళ నుంచి ఎవరేమనుకున్నా సరే నేను చాలా మంచోడుగా మారిపోదాం అనుకుంటున్నారా? నిన్నే సినిమా సెన్సార్ కూడా ఇచ్చారా? ఒక్క బూత్ ఉన్నా సరే తీసేమని చెప్పా. నువ్వు లేకుండా సినిమా ఎలా అన్నా? అన్న ఎందుకు రోజు లేట్ అవుతుంది నువ్వు రావడం? అరే రోజు మా అమ్మ నాకు దిష్టి తెలియదేమో అని చెప్పని హారతి ఇస్తుందిరా, అందుకే. దిష్టి కంటే హారతి ఎక్కువ తగిలినట్టుందన్నా. ఏంటి త్వరగా వచ్చారు? త్వరగా రావడం కాదు, జనరల్ 9:30 నుంచి 11 దాకే ఉంటది. ఛానల్ అడిగి పర్మిషన్ తీసుకుని ఒక 2 గంటలు ఎక్స్ట్రా తీసుకో. మనం ఇవాళ 2 గంటలు ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రా ఇవ్వబోతున్నాం. ఏమన్నా ఇక్కడేమన్నా ప్లాన్ చేసేయండి? ఏంటోరా అన్ని బాధలు వచ్చి నా మీదే పడుతున్నాయి. ఏంటన్నా నువ్వు మీద పడి బాధలు మీద పడి మా మీద ఎవరో పడరేంటన్నా? మీరేసే పంచులని నిజం అనుకుని ఆ దీపిక నేను వస్తుంటే 5 అడుగులు దూరం నిలబడుతుందిరా బాబు. నిజం అనుకుంటూ ఉంటేనే 5 అడుగులు అందంటే అది నిజమని తెలిస్తే 5 కిలోమీటర్ల దూరంలో వెళ్ళేది. మంచి పెంచి మంచి పెంచి బాబు ఇవన్నీ కాదయ్యా, వాళ్ళు మాకు పడరని అర్థమైంది. అందుకే స్వయంవరం ప్లాన్ చేసా. ఫుల్ అమ్మాయిలు వస్తారు, తొక్కిసలాట్లు జరిగితే కొంచెం నువ్వే జాగ్రత్త చూసుకోవాలి. మరి ఏంటన్నా ఇది వరకు నువ్వు సరిగ్గా చూసుకోలేదా? ఇంత తొక్కిసలాట జరిగింది. మీతో మాట్లాడడం కాదు, నాకు పెళ్లి అనగానే కుళ్ళుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ, వాళ్ళని పిలండి. గ్యారంటీగా పిలుస్తాను. హీరోయిన్స్ అక్క నీకు మేకప్ అసిస్టెంట్ కి ఏంటి గొడవ? ఇంకేంటి, చేసే పని చేయరు, పేమెంట్ మాత్రం టైం కి తీసుకుని వెళ్ళిపోతారు. అంత చిన్న పని చేసే వాళ్ళు పేమెంట్ తీసుకుంటే అంత అరుస్తున్నావు అంటే మరి కొంతమంది ఉంటారు అసలు ఏమీ చేయకుండా ఇంత పేమెంట్ తీసుకెళ్తున్నారు. మరి వాళ్ళని ఏమనాలి? హలో వచ్చిందండి వయ్యారి. అసలు ఈ షోకి గ్లామరే మేము. ముందు నేను అనుష్కలా ఉండేదాన్ని, ఇప్పుడు ఐశ్వర్యలా ఉన్నా. ఇంతకు ముందు నేను పంజాగుట్లో ఉండేవాడిని, ఇప్పుడు ఎర్రగడ్డ వెళ్ళిపోతున్నా. హలో, ఇంతకు ముందు నేను కాజల్లా ఉండేదాన్ని, ఇప్పుడు అందరూ ప్రియాంక చోప్రా అని పిలుస్తున్నారు. ఇంతకు ముందు టాబ్లెట్లు చాలనుకున్నాను, ఇప్పుడైతే సర్జరీయే చేయాలి. హలో, అసలు డైరెక్టర్స్ ఫ్యూచర్ లో మీరే స్టార్ హీరోయిన్స్ అని మా వెంట పడుతున్న డేట్స్ గురించి అసలు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? కొత్త డైరెక్టర్లు కదా, పాపం వాళ్ళ ఫ్యూచర్ గురించి ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి. ఎనీవేస్, ఈ షో నాకు సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ డైలాగ్ మాత్రం నీ ఒక్కదానికి సెట్ అయింది. బాబు క్వార్టర్ ఫైనల్స్ మేము అందరిని ప్రిపేర్ చేయాలి, మేము వెళ్తున్నాం, మా వల్ల కాదు. ఇంకా ఓన్లీ క్వార్టర్ ఫైనల్స్, మేము సెమీ ఫైనల్స్ కూడా ప్రిపేర్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ. వాట్ ఎ వేస్ట్. ఏంటి అసలు ఏం మాట్లాడతారు? అంకుల్ ఈ పెంకుల్ని తీసుకురాడు పోవా. అరే రామ్, తూ అందరు చలో. నై జాऊंगी, मैं देखूंगी. మీ ఆల్సో దేకుంగి, దేకుతారా? ఓకే, ఇట్స్ టాకీ టైం. టీమ్ లీడర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ టీమ్స్ లోంచి కంటెస్టెంట్లు సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా వెళ్ళాలి కదా. మాకు ఆల్మోస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 5th year రన్నింగ్. 5 years ఏంట్రా, ఇప్పుడు మొత్తం 42, ఒక 39. టీమ్ లీడర్స్ గా మీ వెనక సోఫాలు వెళ్తున్నాయి, ముందు సోఫా కూడా వెళ్ళాలంటే ఇప్పుడు మీకు క్వాలిఫైర్ రౌండ్. ఓకే, ఏం చేయాలి? మీరు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అంటే డాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్, నవరసాల చెప్తే దాన్ని బట్టి.
మనకి రాని మనకి ఎందుకమ్మా అవన్నీ వదిలే, చాలా సింపుల్ గా వెళ్దాం మనం. ఓకే సర్లే. మీకు పని చేయని బుర్రలకి నేను పని పెడదాం అనుకుంటున్నా. నేను టక క్వశ్చన్లు అడుగుతాను. ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే వాళ్ళు ముందు క్వాలిఫై అయిపోయి ముందు వెళ్ళిపోతారు. క్వాలిఫై అవ్వని వాళ్ళు పనిష్మెంట్ ఉంటది. రెడీ. ఇది క్వాలిఫైర్ రౌండ్ కాబట్టి మీకు బజర్ రౌండ్ ఇది. ఓకే బజర్ నువ్వు చెప్తావు ఏంటి ఇప్పుడు? ఇదిగో మీ బజర్ సౌండ్. ఏంటి అది? అందులో సౌండ్ ఎక్కడ ఉందా? అన్నా వదిలే, మనం అదే చేద్దాం. నువ్వు నా కళ్ళు తిరుగుండి, నేను చేస్తుంటా. ఏంటిది? సార్ రెడీగా మీకు బజర్ ఓకేనా? ఓకే. ఆయన కూడా ఒకటి ఇవ్వాలి. రెండు కూడా కదా, ఆడికి ఇంకోట. నాదేంటి? ఏంటండి అది? సార్ మీకు సౌండ్ కావాలా? మీకు సౌండ్ అయితే కంఫర్టబుల్. ఓకే. మీ బజర్ సౌండ్ రైట్ తీసుకుంటారా లెఫ్ట్ తీసుకుంటారా సార్? ఓకే మీకు సార్ వాళ్ళ బజర్స్ ఫిక్స్. అండ్ మేడం మీది, ఇది మీ బజర్. మీదేంటి? నువ్వు రారా దీపిక, మనిద్దరం బజర్లు చేద్దాంరా. రష్మి మీ బజర్ ఏంటి? ఆవిడ మర్చిపోయి మైక్ కన్ను దగ్గర పెట్టుకుంటుంది. నేను క్వశ్చన్ అడగానే ఫాస్ట్ గా 3 సార్లు చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు సపోజ్ ఆన్సర్ 3 అనుకో, కింగ్స్ టీమ్ అనగానే 3 అంటూ ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఆక్సో ఉంది కదా లోగో, ఆక్సోలో లెఫ్ట్ సైడ్ ఒక ఓ ఉంది, రైట్ సైడ్ ఒక ఓ ఉంది. ఎంత దూరంలో ఉంది? హలో, ఒకేసారిగా మీరు బజర్ కొట్టారు కాబట్టి ఇట్స్ టై అయింది కాబట్టి ఎవరు రైట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళకి మార్క్స్ ఇస్తాం మేము. సో క్వీన్స్ టీమ్ మీ ఆన్సర్ ఏంటి? 0.5 మీటర్. ఓకే, వాళ్ళు 0.5 అన్నారు. మీ ఆన్సర్ ఏంటి? ఎంత? మీరేమంటారు? అంతే. మొదటి ప్రశ్న, ఆక్సోలో లెఫ్ట్ సైడ్ ఓకి రైట్ సైడ్ ఓకి ఎంత దూరం ఉంది? దాని రైట్ ఆన్సర్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎంత పెడితే అంత. కాదయ్యా, ఎంత దూరం ఉందని కంపెనీలు ఎంత పెడతంటే అది ఆన్సర్ అయితే ఎవరి కంపెనీ వాళ్ళ కంపెనీ, మనం ఎలా డిసైడ్ చేస్తాం? చూస్తున్నాము ఎంత దూరం ఉందో. కంపెనీ వాళ్ళు ఎంత పెడితే అంత అన్నావు, అంతేనా? మాది శ్రీదేవి డ్రామా కంపెనీ, మేము ఎంత పెడితే అంత. మేము ఎంత పెడతాం? పెట్టుకోండి. ఏంటి పెట్టు? సరే అయితే సెకండ్ క్వశ్చన్ ఇంకొంచెం సింపుల్ ఉంటాను. ఇక ఇప్పటి నుంచి ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్లు ఉంటాయి. మీరు 4 ఆప్షన్లు సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ అడుగు. గ్రహాంతర వాసులు అనగా ఎవరు? ఆప్షన్ ఏ ఆది, ఆప్షన్ బి సుధీర్, ఆప్షన్ సి రష్మి, ఆప్షన్ డి దీపిక. ఎవరు ఫస్ట్ బజర్? నేను. అమ్మాయి అంట గ్రహాంతరవాసి. గ్రహాంతర వాసులు అనగా ఎవరు? ఆప్షన్ ఏ ఆది, ఆప్షన్ బి సుధీర్, ఆప్షన్ సి ఏ కరెక్ట్, ఆప్షన్ డి బి కరెక్ట్. బజర్ వీలు కొట్టారు కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి. సార్ ఎలా ఆడిషన్స్ చేసేసారు? డైరెక్ట్ తీసుకొచ్చారా? ఏ బి సి డి చెప్పాక ఏ అండ్ బి అంటుంది ఆవిడ. ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్. తను ఏ, నేను బి. సో ఏ అండ్ బి. సరే మా ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ టు క్వాలిఫై. ఈ ట్యూన్ ఏంటి? ఆప్షన్స్ సరే మీకోసం మళ్ళీ పాడుతున్నా. చాలా ఫేమస్ సాంగ్, మీకు బాగా తెలిసిన పాట. నాకు తెలుసు. పాడరా. రైట్ ఆన్సర్. You lost, you eliminated. ఎల్లండి. హ్యాపీ సాంగ్ ఉండదా మాకు? హ్యాపీ సాంగ్ ఆల్రెడీ ల్యాగ్ అంటమ్మా, అది మళ్ళీ ఎక్స్ట్రా అయింది. మీరు కంగ్రాచులేషన్స్, మీరు సెమీస్కి వెళ్ళారన్నప్పుడు ఏం చేయాలి? థ్యాంక్ యూ సో మచ్. పాట లేకుండా బయలుదేరాలి. ఆ పాట వల్ల ఎక్స్ట్రా రేటింగ్స్ ఏమైనా ఉంటాయి? ఈ పెర్ఫార్మెన్స్ మళ్ళీ పాట ఒకటి. ఓకే గురుగారు చెప్పండి సార్. 13 ఎక్కని చెప్పండి.
13 1s are 13, 13 2s are 26, 13 3s are 39, 13 4s are 13 4s 65. 13 4s are 52 ఏగా. నీకు రాదా? చెప్పంటున్నాను. 13 5s are 65, 13 6s are 78. సార్ 13 టేబుల్ హిందీలో కావాలి నాకు. తేరా ఏక్ సా తేరా, तेरा एक साथ तेरा, తేరా పీక్స్ పేరా పేరా. నాకు హిందీలో అంత రాదు సార్. సో మీ సైడ్ నుంచి వచ్చిన ఫస్ట్ పర్ఫార్మెన్స్ జహాంగీర్. పేరు చెప్పేసి వెళ్ళిపోయారేంటి సార్ మీరు? మేము నెక్స్ట్ కంటెస్టెంట్ రెడీ చేయాలి కదా. ఎవరిని రెడీ చేశారు? అందరిని రెడీ చేస్తాం, ముగ్గురిని, సాయిని, శ్రవణ్ని, కార్తిక్ని. కాదు 3 ఎపిసోడ్ల నుంచి ఈడు ఎందుకున్నాడో తెలియదు, 6 సీజన్ల నుంచి ఈయన ఎందుకున్నాడో తెలియదు. ఏం జరుగుతుందో. సో సుధీర్ గారు, మీరు పేరు చెప్పేసి వెళ్ళిపోయారు బయటికి. అవును. పర్ఫార్మెన్స్ చూడలేదు, మధ్యలో వచ్చారు. ఎక్కడికి వెళ్ళారంటే నెక్స్ట్ రౌండ్ రెడీ చేస్తున్నా. నెక్స్ట్ రోల్ని అందరినీ రెడీ చేసా. సాయిని పంపిస్తాను ఫస్ట్. శవన్ ఎందుకు రాకూడదు? సరే మీకు ఎవరు కావాలి చెప్పండి. నాకు సోను నిగమ్ కావాలి. ఆ? ఆ? సోను నిగమ్ ఇక్కడికి ఎందుకు వస్తారు సార్? మరి ఎవడు కావాలని అడుగుతారంటే నేను మాట్లాడతా. నిన్నే ఫోన్ చేశారు, మాటలు జరుగుతున్నాయి. ఇంకా ఓ ఆయన కూడా ఫోన్ చేశారా? మనకు టచ్ ఆయన. ఓకే ఏం చెప్పారు? దగ్గరికి వెళ్తుంటే కొడుతుంటాడు. రే ఎవరు పంపిద్దాం? ఇది ఎన్ననా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఎల్లారుக்கும் అడిగారు, ఇది నీదిదా సొల్లు. కన్నులు ఎందుకు ఒక జూమ్ బ్యాక్. ఫస్ట్ షాట్ శ్రవణ్ ఎంట్రీ. ఓకే ఓకే. 25 రైళ్లు గాల్లో దడ్డ 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 దడ్డ. యాస్టీజ్ ఆదాడే, యాస్టీజ్ ఆదాడే. హీరోయిన్ ఎవరిని పెడదాం? ఇలియానా? ఈ ఇలియానాతోని మొన్నే ఆల్రెడీ ఒకటి చేశాను. పూర్ణ? పూర్ణ గారు కూడా పాతోళ్ళు అయిపోయారు. ప్రియా? ప్రియా గారు ఏదైతే రష్మి ఎలా. ఎన్న సెలక్షన్ బయట ఆల్రెడీ పరిచయం కదా ఇది. కాంబినేషన్ బాగుంటదని ఓహో అలా ప్లాన్ చేశారు. అయితే ఓపెన్ చేస్తే హీరోయిన్ చెప్పుకుంటువారు మాదిరి. హీరోయిన్ చెప్పుకుంటువారు మాదిరా. మీరు కుట్టువారు మాదిరి, కుట్టువారు మాదిరి. సాంగ్ ఎక్కడ ప్లాన్ చేద్దాం? స్విట్జర్లాండ్? స్విట్జర్లాండ్ ఆల్రెడీ మొన్న వెళ్ళి వచ్చాను. బ్యాంకాక్ బ్యాంకాక్? బ్యాంకాక్ కూడా ఉత్తిని వెళ్ళి వస్తా ఉంటాను. మన మణికొండ పాత గుడిసె ఒకటి ఉంది కదా. ఇదేదో కొత్తగా ఉంది, ఇక్కడ ట్రై చేద్దామా? ಎಲ್ಲಾರಕ್ಕೂ ಅಡಿಗೆ ಇದು ನೀದಿದೆ కరెక్ట్. ఓపెన్ చేస్తే నీకు రష్మికి 3 మార్ సాంగ్ ఏ ఎలాంగే అని ఒక చిన్న ఎలాంగే 3 మార్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్. తప్పండి సార్. సాయి తప్పంట. ఉన్నదే ఇద్దరే, తప్పేలా అయితే నిన్ను పెట్టడం తప్పు అంటున్నా డైరెక్టర్. అది వేరే. అది చెప్పు ముందు. నువ్వు నీ చెప్పుకో, నేను ఆయన మాట్లాడుకుంటున్నావు. నువ్వు మెడలో కర్చీఫ్ కట్టినప్పుడే అర్థం కావాలరా నాకు. తడిగుడ్డతో గొంతులు కోసే రకంరా నువ్వు. మేము పెద్ద పెద్ద కానీ మరి ఇంత ఆవేశపడ్డారేంటి సార్? పోతారేమో అనుకున్నా. వాళ్ళదని డిసప్పాయింట్ అయ్యావా?